వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే కొబ్బరి లడ్డూలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొబ్బరి లడ్డూలు చేయడానికి చాలామంది పాకం పడుతూ ఉంటారు కదా. సో ఇందులో పాకం ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా ఈ లడ్డూలను ప్రిపేర్ చేయొచ్చండి. ఇందులో ఎక్కువ శాతం కొబ్బరిని వేస్తున్నాను, మిగతావన్నీ నట్స్తో ఈ రెసిపీని చేస్తున్నాను. అందుకనే చాలా హెల్తీ రెసిపీ అని చెప్తున్నానండి. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీలను వేయించేటప్పుడు ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు పల్లీలు రంగు కూడా మారాయి కదా. మనకు ఒక్కొక్కసారి పల్లీలు ఇలా రంగు మారినా కూడా లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయండి. అలా కాకుండా ఈ పల్లీలను కాస్త ఎక్కువే ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పంకిన్ సీడ్స్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ పంకిన్ సీడ్స్ కూడా 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ సీడ్స్ త్వరగానే వేగిపోతాయండి. చూడండి, పంకిన్ సీడ్స్ కూడా మనకు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పులో సగం వరకు బాదంని వేసుకోవాలి. మనం ఇక్కడ పల్లీలు పంకిన్ సీడ్స్ 1/2 కప్పు తీసుకున్నాం కదా. సో అందులో సగం బాదంని వేసుకోవాలి. ఈ బాదంని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి కేవలం ఈ నట్సే కాదండి, మీ దగ్గర ఏ నట్స్ అందుబాటులో ఉంటే ఆ నట్స్ ఇందులో వేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ కాజు, పిస్తా, పూల్ మకానా, ఇలా మీ దగ్గర ఏ నట్స్ అందుబాటులో ఉంటే ఆ నట్స్ ఇందులో వేసుకోవచ్చండి. టేస్ట్ ఏది వేసినా చాలా బాగుంటుందండి. సో మనకు బాదం కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చివరగా 1/2 కప్పు వరకు నువ్వులను వేసుకోవాలండి. ఈ నువ్వులను కూడా అస్సలు మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎలాగో నువ్వులు త్వరగానే వేగిపోతాయి కదా, ఎక్కువ టైం ఏమీ పట్టదు. చూడండి, ఈ విధంగా నువ్వులు మంచి రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నట్స్ అన్ని మనకు పూర్తిగా చల్లారాలండి. మనం వేయించుకున్న పప్పులన్నీ చల్లారేలోపు కొబ్బరిని కట్ చేసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నాను. సో వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అండి. నేను పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిను మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా పప్పులను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పప్పులు చల్లారి ఉంటే ఆ పప్పులను వీటిల్లో వేసుకోవాలి. ఇందులో నువ్వులు యాడ్ చేసుకోకూడదండి. నువ్వులు తప్ప మిగతా పప్పులన్నిటిని వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టే ముందు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీలను యాడ్ చేసుకుందామండి. ఇలాచీలను ఇలా డైరెక్ట్గా కాకుండా బ్రేక్ చేసి వేసుకోండి. అప్పుడు ఇలాచీలు మనకు ఫైన్గా పౌడర్ అవుతాయండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి వీటన్నిటిని పౌడర్లా చేసుకుందాం. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఫైన్గా మిక్సీ పట్టుకోలేదండి, కాస్త బరకగానే మిక్సీ పట్టుకున్నాను. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు పప్పులుగా పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కొంత మాత్రమే గిన్నెలోకి వేసుకోండి, మరికొంత భాగాన్ని మిక్సీ జార్లోనే ఉంచి ఇందులో మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. మనము బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటే మిక్సీ జార్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. అందుకనే డైరెక్ట్ కాకుండా ఇలా కొబ్బరిని కొంత బాగా మిక్సీ జార్లోనే ఉంచి అందులో బెల్లాన్ని వేసి మిక్సీ పడుతున్నాను. చూడండి, కొబ్బరి బెల్లం మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం ముద్దగా తయారైంది కదా. ఇప్పుడు ఈ ముద్దతోటే అండి మనం లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ముందుగా బౌల్లోకి వేసుకున్న మిశ్రమంలో వేసేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లము, కొబ్బరి, మిగతా పప్పులన్నీ బాగా కలిసిపెట్టేట్టు ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలండి. నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. నువ్వులు కొబ్బరి మిశ్రమంలో మంచిగా కలిసిపెట్టేట్టు కలుపుకున్నాం కదా. ఈ మిశ్రమం లడ్డు చుట్టడానికి రెడీ అయిపోయినట్టే అండి. కొద్దిగా తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో వీటిని ఉండలుగా చుట్టుకోవటమే అండి. చూసారు కదా, పాకం లేకుండా ఎంత ఈజీగా ఈ లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కావాలనుకుంటే చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవచ్చు అండి. చూసారు కదా, ఎంత ఈజీగా టేస్ట్గా ఈ లడ్డులను ప్రిపేర్ చేయొచ్చు. లడ్డూలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి.
రెడీ అయిపోయిన లడ్డూలన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే హెల్తీ అయిన పాకం అవసరం లేని ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ. చూసారు కదా ఈ లడ్డూని చేయడం ఎంత ఈజీయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో నట్స్, కొబ్బరి, బెల్లం వేసాం కదా, ఇందులో కాల్షియం, ఐరన్ శాతం కూడా ఎక్కువే ఉంటుందండి. సో రోజుకి ఒక్కటి తిన్నా మన హెల్త్ చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు ఈ లడ్డూలను ఇష్టంగా కూడా తింటారండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.